ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ద పవర్ ఆఫ్ పర్సిస్టెంట్ ప్రేయర్, నిరంతర ప్రార్థనా శక్తి. లూకా సువార్త 18:1-8. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఈ పాఠ్యభాగంలో ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. ఒకరు అన్యాయస్థుడైన న్యాయాధిపతి, ఇంకొకరు నిస్సహాయురాలైన విధవరాలు. యేసు తన శిష్యులకు ఎల్లప్పుడూ ప్రార్థించవలెను, నిరుత్సాహపడకూడదు అనే ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాన్ని బోధించడానికి ఈ ఉపమానం చెప్పారు. ఆ విధవరాలి మనవి విని ఆమెకు న్యాయం చేయాలనే నియమం గాని ఇష్టం గాని ఆ న్యాయాధిపతికి లేవు. బహుశా అతడు ఆ విధవరాలి నుంచి లంచం కోసం ఎదురుచూచి ఉండొచ్చు. ఆమె చాలా పేదరాలు అని తెలిసి పట్టించుకోకుండానూ ఉండొచ్చు. మొదట ఈ న్యాయాధిపతి ఆ విధవరాలిని పట్టించుకోలేదు. కాని ఆమె నిరంతరం వేడుకుంటూ ఉండటంతో ఆమెకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అటువంటి అన్యాయస్థుడైన న్యాయాధిపతే ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే న్యాయవంతుడు, యథార్థవంతుడు అయిన మన యేసయ్య మన ప్రార్థనలకు జవాబివ్వడా? దేవుణ్ణి 1-2 సార్లు అడిగి వదిలివేయకూడదు. ఎన్నిసార్లైనా ధైర్యంగా, విశ్వాసంతో, నిరుత్సాహపడకుండా అడగాలి. అన్యాయస్థుడైనటువంటి ఆ న్యాయాధిపతి కూడా విసిగింపులో న్యాయం చేశాడు. మరి మన యేసయ్య ప్రేమగల పరలోకపు తండ్రి మన విన్నపాలను విని మనకు న్యాయం చేయడా? తప్పక చేస్తాడండి. ఆలస్యం అనిపించినప్పుడు మన విశ్వాసం క్షీణించవచ్చు, కాని దేవుని సమయమే ఉత్తమమని నమ్మాలి. ఇంకొక ఉదాహరణ ఏలియా. 1వ రాజులు 18:41-45. ఎండాకాలం ముగిసిన తర్వాత వర్షం కోసం ఏలియా ప్రార్థించాడు. మొదట 6 సార్లు ఏమీ కనిపించలేదు. కాని 7వసారి ఒక చిన్న మేఘం కనిపించింది. వర్షం వచ్చింది. పట్టుదలతో ప్రార్థించడం ఎంత ఫలప్రదమో చూపుతుంది. దేవుడు మన మంచి కోసం ఆలస్యంగా సమాధానమిస్తాడు. ఆయనకు నిరంతర విశ్వాస ప్రార్థన ప్రియమైనది. ఈ నిరంతర ప్రార్థనా శక్తి మనకు ఏం నేర్పుతుందంటే, మన విశ్వాసం పరీక్షించబడుతుంది, కానీ బలపడుతుంది. దేవుని చిత్తానికి మనం మరింత దగ్గరవుతాం. ఆశీర్వాదం ఆలస్యమైనా అది మరింత విలువైనదిగా మారుతుంది. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఆలస్యం, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ప్రార్థన ఆపకండి. ప్రార్థనలో మన విశ్వాసం, సహనం పెరుగుతాయి. మన విన్నపం వెంటనే నెరవేరకపోయినా దేవుడు వింటున్నాడని నమ్మాలి. కొలస్సీలు రాసిన పత్రిక 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మనం ప్రార్థనలో స్థిరపడిన వారంగా ఉండాలి. స్థిరపడడం అంటే ఒక నిశ్చయతతో, మనసు మల్లకుండా సమయాన్ని కేటాయించి
దేవునితో మాట్లాడటం. కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. మన ప్రార్థనలు కేవలం అభ్యర్థనల జాబితా కాకుండా ధన్యవాదాలతో నిండి ఉండాలి. మనకున్న ఆశీర్వాదాలు గుర్తించుకొని దేవునికి కృతజ్ఞత చెప్పడం, ఆయన చేసిన మరియు చేయబోయే కార్యాల కోసం ధన్యవాదాలు తెలపడం. ప్రార్థించేటప్పుడు జాగ్రత్తగా, ఆధ్యాత్మికంగా, అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తత అంటే శత్రువు చేసే ప్రలోభాలు, అనుమానాలు, నిరుత్సాహం మన ప్రార్థనలను ఆపకుండా కాపాడుకోవడం. మరి ప్రార్థిస్తామా? ప్రియమైన యేసయ్య, నాకు ఇచ్చిన ఈ జీవానికి ధన్యవాదాలు. నా విశ్వాసం తగ్గకుండా నిత్యం నీ సన్నిధిలో ఉండి ప్రార్థించడానికి నాకు శక్తినివ్వు. విజయం కనిపించకపోయినా, ఆలస్యం జరిగినా నేను విరమించకుండా నీ చిత్తం నెరవేరే వరకు వేచి చూడాలని నన్ను బలపరచు. నా హృదయం నిత్యం నిన్ను ఆశ్రయించినట్లు చేయము. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.